హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఏపీ టెట్ డిఎస్సి లైన్ టు లైన్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా 10వ తరగతి జాగ్రఫీకి సంబంధించినటువంటి పార్ట్ 2కు సంబంధించినటువంటి ప్రశ్నలను చూద్దాం. 20వ ప్రశ్న, ప్రపంచ స్థాయిలో వనరుల పరిరక్షణకు సంబంధించి ప్రాథమిక ఆధారాలను అందించిన నివేదిక ఏది, ఎప్పుడు అందించింది? 1987లో బ్రెంట్లాండ్ కమిషన్ నివేదిక. 21వ ప్రశ్న, సుస్థిర అభివృద్ధి భావన ఏ పుస్తకంలో ప్రచురించబడింది? ఆన్సర్ ఈజ్ అవర్ కామన్ ఫ్యూచర్. 22వ ప్రశ్న, భారతదేశంలో భూమిని కలిగి ఉన్న నైసర్గిక స్వరూపాలు ఏవి? 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు, 4 ద్వీపాలు. ఈ 4 రకాల నైసర్గిక స్వరూపాలని భారతదేశం కలిగి ఉంది. 23వ ప్రశ్న, భారతదేశంలో భూభాగం ఎంత శాతం మైదాన ప్రాంతంగా ఉంది? దాదాపు 40%. 24వ ప్రశ్న, భారతదేశం మొత్తం ఉపరితల వైశాల్యంలో ఎంత శాతం పర్వతాలు ఉన్నాయి? 30%. నెక్స్ట్, భారతదేశ విస్తీర్ణంలో పీఠభూమి ప్రాంతం ఎంత శాతం? దాదాపు 27% పీఠభూమి ప్రాంతం ఉంది. సాగు చేయదగిన వ్యర్థ భూమి అనగా 5 వ్యవసాయ సంవత్సరాలకు పైగా సాగు చేయకుండా వదిలివేయబడిన భూమిని సాగు చేయదగిన వ్యర్థ భూమి అంటారు. నికర సాగు ప్రాంతం అంటే ఏమిటి? పంటలు పండించిన భూమి యొక్క భౌతిక విస్తీర్ణాన్ని నికర సాగు ప్రాంతం అంటారు. నెక్స్ట్, వ్యవసాయ సంవత్సరంలో 1 కంటే ఎక్కువ సార్లు సాగు చేసే ప్రాంతాన్ని, నికర సాగు చేసే ప్రాంతాన్ని కలిపి ఏమని అంటారు? స్థూల సాగు ప్రాంతం. నెక్స్ట్, భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక వైశాల్యం ఎంత? 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్, భారతదేశ మొత్తం భౌగోళిక ప్రాంతంలోని ఎంత శాతం భూ వినియోగ సమాచారం అందుబాటులో ఉంది? ఆన్సర్ ఈజ్ 93%. నెక్స్ట్, సర్వే చేయబడిన ప్రాంతం వరకు తీసుకుంటే అందులో నికర సాగు విస్తీర్ణం ఎంత శాతం ఉంది? 54%. నికర సాగు విస్తీర్ణం ఏ రాష్ట్రాలలో మొత్తం వైశాల్యంలో 80%కి పైగా ఉంది? పంజాబ్, హర్యానా. అంటే ఈ రాష్ట్రాల్లో నికర సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్, నికర సాగు విస్తీర్ణం ఏ రాష్ట్రాలలో మొత్తం వైశాల్యంలో 10% కంటే తక్కువ ఉంది? అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, అండమాన్ నికోబార్ దీవులు. 1 లేదా అంతకన్నా తక్కువ వ్యవసాయ సంవత్సరానికి సాగు లేకుండా వదిలివేసిన భూమిని ఏమంటారు? ప్రస్తుత బీడు అంటారు. నెక్స్ట్, గత 1 నుంచి 5 వ్యవసాయ సంవత్సరాల వరకు సాగు చేయకుండా వదిలివేయబడిన భూమిని ఏమంటారు? ప్రస్తుత బీడు కాకుండా ఇతర బీడు భూమి అంటారనమాట. నెక్స్ట్, జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం భౌగోళిక విస్తీర్ణంలో ఉండవలసిన అటవీ విస్తీర్ణం శాతం ఎంత? 33% అటవీ విస్తీర్ణం ఉండాలి. నెక్స్ట్, పురాతన ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు? భంగర్. మరి నూతన ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు? ఖాదర్. అత్యంత సారవంతమైనవి అవడం వల్ల ఎక్కువ సాగు చేయబడుతూ ఎక్కువ జనసాంద్రత కలిగి ఉన్న నేలలు ఏవి? ఒండ్రు నేలలు. నలుపు రంగులో ఉండే నేలలు ఏవి? నల్లరేగడి నేలలు. వీడియో యొక్క డ్యూరేషన్ ఎక్కువ అవడం వల్ల ఈ బిట్స్ను పార్ట్స్ వైజ్గా చేయడం జరుగుతుంది.